నా వల్ల నా సిస్టర్స్ దట్టమైన అడవిలో 2 కిలోమీటర్స్ అయితే నడిచారు. అసలు మ్యాటర్ ఏంటంటే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ తుంపలి అనే గ్రామ అడవిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి జాతర మహోత్సవం జరుగుతుందని నేను మా సిస్టర్స్ అయితే వచ్చాము. స్వామివారి దర్శనం తీసుకోవాలంటే ఈ దట్టమైన అడవి ఇంకా ఈ భయంకరమైన రోడ్డును దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక నా సిస్టర్స్ ని దింపేసి నా బండిని పార్క్ చేసేసి మేము ముగ్గురం నడవడం స్టార్ట్ చేశాం. ఇప్పుడైతే బండ్లు అయితే వెళ్తున్నాయి గానీ ఒకప్పుడు నడవడానికే ఇబ్బందికరంగా ఉండేది రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్డుని చాలా వరకు బాగుపరిచినట్లు తెలుస్తుంది. మీరు కూడా పైకి బైక్ తీసుకెళ్లొచ్చు కదా అని అంటే నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు పూరా, ఎందుకంటే నా వెనక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి. సో ఫైనల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చాలానే మంది వచ్చారు. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఆంధ్రాలో తిరుపతి ఎంత ఫేమస్, మా తెలంగాణలో తుంపలి అనే గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా అంతే ఫేమస్. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఎదురుగా ఒక గుట్ట అయితే ఉంటుంది. ఆ గుట్ట మీద శ్రీ హతిరాం బాలాజీ గారి యొక్క గుడి అయితే ఉంటుంది. ఇక కింది నుంచి మీదికి ఎక్కుతున్న సమయంలో మన కాళ్ళు పసుపు కలర్ లో మారుతుంది. అలాగే గుట్ట మీద శ్రీ హతిరాం బాలాజీ స్వామి వారి దర్శనం కూడా తీసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి బండలు పెట్టి వాళ్ళ మనసులో ఒక కోరికనైతే కోరుకొని మరొక సంవత్సరంలో స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ బండలు అలాగే ఉంటే వాళ్ళ మనసులో ఏదైతే కోరికని కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుందని వాళ్ళ గట్టి నమ్మకం. ఇక అక్కడ నుంచి కిందికి వచ్చి హనుమంతుల వారిని దండం పెట్టుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయి. నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. అండ్ ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. జై శ్రీరామ్.